అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? కొత్త విషయం పట్టుకొచ్చిన. ఏందో తెలుసా? అరే ఇల్లీగల్గా ఉంటే డిపోర్ట్ చేస్తారు, వీసా లేకుంటే డిపోర్ట్ చేస్తారు, లేకపోతే మన పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయితే డిపోర్ట్ చేస్తారు, ఉద్యోగం లేకుంటే డిపోర్ట్ చేస్తారు. అరే టీవీ చూస్తే డిపోర్ట్ చేసుడు ఏంది కొత్త రూల్ వచ్చిందంట. వింతగా అనిపిస్తుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? నాకు ఒక న్యూస్ నాకు ఇవాళ ఎవరో వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తే దాని మీద నేను ఓపెన్ చేసి ఒక 3-4 వెబ్సైట్లలో న్యూస్ పేపర్లలో చదివితే చాలా వింతగా అనిపించింది. టీవీ చూస్తే కూడా డిపోర్ట్ చేస్తారట. టీవీ చూస్తే డిపోర్ట్ చేయటం ఏంది అని చెప్పి కొంచెం దాన్ని డీపర్గా డిగ్ చేస్తే ఏంటంటే ఐపీటీవీ, గురువు ఐపీటీవీ, తర్వాత బాస్ ఐపీటీవీ, ఇట్లా ఐపీటీవీలు ఉన్నాయి కదా. ఈ ఐపీటీవీలు ఇల్లీగల్ స్ట్రీమింగ్ ఛానల్స్ అని చెప్పేసి వీటి మీద క్రిమినల్ కేసులు పెట్టారంట. ఇండియాలో ఇన్వెస్టిగేషన్ అవుతుందంట, అమెరికాలో ఇన్వెస్టిగేషన్ అవుతుందంట. అంటే ఇది వరల్డ్ వైడ్ చూసే ఛానల్స్. యాక్చువల్గా యూకేలో చూస్తారు, యుఎస్లో చూస్తారు, ఆస్ట్రేలియాలో చూస్తారు. అయితే దీని మీద ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయిందంట. సో ఆ ఇన్వెస్టిగేషన్ ఏంటి? 2-3 రకాల ఇన్వెస్టిగేషన్లు నడుస్తున్నాయి దీని మీద. ఒక్కటి ఏంటి అంటే వీళ్ళ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డేటా వీళ్ళ దగ్గర ఉంటుంది కదా. సైబర్ క్రైమ్ వాళ్ళు ఈ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు డేటాలని మిస్యూజ్ చేసి మన తీవ్రవాద సంస్థలకి డబ్బులు పంపిస్తున్నారని చెప్పి ఒక వార్తల్లో రాశారు. కొంతమంది అకౌంట్ల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారని ఇంకొక దాంట్లో రాశారు. ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ అసలు ఈ పెద్ద పెద్ద వెబ్సైట్లు, కంపెనీలు ఎవరైతే ఉన్నాయో, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, వీళ్ళంతా ఇట్లాంటి టీవీల వల్ల మాకు నష్టాలు $200-300 మిలియన్ ఎవ్రీ ఇయర్ మాకు నష్టం వస్తుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో వీళ్ళ మీద క్రాక్ డౌన్ చేయాలి, ఇల్లీగల్గా ఇట్లాంటి స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అందరినీ లేపేయాలి అని చెప్పేసి కేసులు పెట్టి ఆ కేసుల మీద క్రిమినల్ జస్టిస్ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి న్యూస్ అనమాట. అయితే ఇక్కడ సరే వాడు స్ట్రీమింగ్ చేస్తున్నాడు, అయితే గీతే కేసు వాడి మీద కావాలి కదా, చూసేటోళ్ళ మీద ఎందుకు అంటే యాక్చువల్గా ఇప్పుడు దొంగతనానికి 10 మంది వెళ్ళారనుకోండి, ప్లాన్ ఇచ్చినోడు కూడా దొంగే అవుతాడు అనమాట. దాంట్లో A1, A2, A3, A4 ఉంటాయి కదా మన కేసులలో. సో అలాగా మనము చేసేది కూడా మన ఇల్లీగల్ పని కిందకే వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు యూకేలో టీవీ లైసెన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఆ టీవీ లైసెన్స్ రూల్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే లైవ్ ఛానల్స్ చూస్తే, మరి యూఎస్లో కూడా ఉందనుకుంటా నాకు తెలియదు, లైవ్ ఛానల్స్ చూస్తే టీవీ లైసెన్స్ కంపల్సరీ. ఆ లైవ్ ఛానల్స్ నువ్వు యూట్యూబ్లో చూసినా, టీవీలో పెట్టుకుని చూసినా, ఫోన్లో చూసినా, మనం ఇంట్లో కూర్చొని కనుక లైవ్ టీవీ చూస్తే మనం టీవీ చూస్తున్నట్టు లెక్క అనమాట. సో ఒక వ్యాన్ వచ్చి తిరుగుతూ ఉంటుంది ఇంటి చుట్టూ, ఎవరెవరు టీవీ చూస్తున్నారో ఆ టైంకి చూస్తాడు వాడు. ఒకవేళ మనకి లైసెన్స్ లేకపోతే లెటర్ పంపిస్తారు. అలాగా మనము ఇప్పుడు లైసెన్స్ తీసుకోకుండా లైవ్ టీవీ చూస్తున్నాం, BBC న్యూస్, స్కై న్యూస్, ఛానల్ 4 న్యూస్ లైవ్ చూస్తున్నాం అనుకోండి, ఇల్లీగల్ అనమాట. వాళ్ళు మన మీద కోర్టుకు వెళ్ళచ్చు, ఫైన్ వేయచ్చు, ఏదైనా చేయొచ్చు. అందుకని ఏంటంటే బయటకు వెళ్ళి నిలబడి ఫోన్లో చూస్తే ప్రాబ్లం లేదు, ఎందుకంటే రోడ్డు మీదకి వస్తుంది. ఇంటి ప్రిమిసెస్లో చూసినప్పుడు ప్రాబ్లం. అలాగే ఇది కూడా ఈ ఐపీటీవీ అనేది లీగల్ టీవీ కాదు. వీళ్ళు ఏంటంటే అన్ని వేరే వేరే ఛానల్స్ని, లైవ్ ఛానల్స్ వేరే ఏమైతే ఉంటాయో నెట్ఫ్లిక్స్లో, ప్రైమ్లో, అవి ఇవి వాటిని క్లోన్ చేసి స్ట్రీమ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇవి ఇల్లీగల్గా నడిపించేటువంటి ఛానల్స్. సో ఇంతకుముందు FTV వాళ్ళు కూడా దీని మీద ఏదో కేసు పెట్టారో, ఏదో సంథింగ్ ఒక కేసు కూడా అయింది యుఎస్లో. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే మీరైతే ఇల్లీగల్గా ఈ ఛానల్స్ కనుక, ఐపీటీవీ ఛానల్స్ కనుక చూస్తుంటే మీ మీద కూడా క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తాము. న్యూస్లో ఏం రాశారు, ఈ పేపర్లలో నేను చదివిన దాంట్లో ఇట్లా ఎవరన్నా ఇల్లీగల్గా చూస్తే డిపోర్ట్ కూడా చేస్తాము అని రాశారు. బట్ అంత ఈజీగా డిపోర్ట్ అంటే టీవీ చూసిన దానికి డిపోర్ట్ చేయడం పాసిబుల్ కాదు. బట్ యాక్చువల్గా వీళ్ళు ఎలా వస్తారు అని నా ఉద్దేశం ఏంటంటే, ఐపీటీవీ చూసే వాళ్ళు ఎవరైనా ఫస్ట్ ఏం చేస్తారంటే ఇల్లీగల్గా చూస్తున్నారని చెప్పి క్రిమినల్ కేసు ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత ఆ కేసు ఆబ్వియస్లీ కోర్టుకు వస్తుంది. కోర్టుకు వచ్చినప్పుడు మన మీద క్రిమినల్ ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు, ఎందుకంటే ఇల్లీగల్గా మనము టీవీ చూసినందుకు. అప్పుడు ఏంటంటే ఆల్రెడీ క్రిమినల్ ఛార్జెస్ ఫైల్ అయినాయి కాబట్టి డిపోర్ట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు డిపోర్ట్ చేయడానికి ఒక కొత్త దారి అనమాట వీళ్ళకి. మన ఇప్పుడు అన్నిట్లో కూడా అదే యుఎస్ మన క్రైమ్ డిపార్ట్మెంట్ వార్నింగ్ చేస్తున్నారు. ఎవరైనా సరే ఇల్లీగల్ టీవీలు, ఐపీటీవీలు ఇల్లీగల్గా చూసేవి ఏమన్నా ఉంటే కనుక
మీరు క్రిమినల్ ఛార్జెస్ ఫేస్ చేయాలి, మరి డిపోర్టేషన్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు. బట్ నా ఉద్దేశం ప్రకారం డిపోర్టేషన్ ప్రాసెస్ అయితే అది అంత ఈజీగా డిపోర్ట్ చేయరు. బట్ ఇదేంటంటే మన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డేటా కూడా థెఫ్ట్లో ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఏదైనా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒకవేళ మీరు ఎవరన్నా కనుక అమెరికాలో అంటే యూకే వాళ్ళైతే ఇంకా యూకేలో దీని గురించి పెద్ద డెసిషన్ అయితే ఎక్కడ రాలే, డిపోర్ట్ చేస్తారా, క్రిమినల్ కేసులు పెడతారా లేకపోతే అయితే ఏం రాలేదు. బట్ ఇది సీరియస్గా ఇండియాలో, యుఎస్లో ప్రెసెంట్ బాగా క్రాక్ డౌన్ అవుతుంది దీని మీద. ఎందుకంటే పెద్ద కంపెనీస్ అని సీరియస్ తీసుకున్నాయి కాబట్టి. యుఎస్లో అయితే మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే క్రిమినల్ ఛార్జెస్ ఫైల్ చేస్తే మాత్రం డెఫినెట్గా డిపోర్ట్ చేస్తారు. బట్ వాళ్ళు చెప్పడం కూడా అదే, డైరెక్ట్గా మీరు కనుక ఇల్లీగల్ టీవీ, ఈ ఐపీటీవీ చూస్తున్నట్టుంటే మాత్రం క్రిమినల్ ఛార్జెస్ ఫైల్ చేస్తాము అని చెప్పారు. నేను ఆ 2-3 న్యూస్ ఛానల్ లింకులు మీకు కింద డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తా. ఒక్కసారి మీరు వెళ్ళి చదువుకోండి నేను చెప్పింది కరెక్టా కాదా. మీకేమైనా ఇంకా దీని మీద ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్లలో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త న్యూస్ ఏదైనా వచ్చిందంటే ఎవరికైనా తెలుస్తుంది కదా. అప్పుడు ఇలానే ఎవరో చూస్తున్నారు, వాళ్ళు ఎక్కడో ఇది ఈజీగా డిటెక్ట్ అవుతాయి. ఐపీ అడ్రస్లతో త్రూ కంప్యూటర్తో నడిచేది కాబట్టి ఐపీ అడ్రస్ ద్వారా ఎవరెవరు చూస్తున్నారు అనేది ఈజీగా డిటెక్ట్ అయిపోతుంది. మనం తెలియకుండా టీవీ సీరియల్ చూస్తుంటాము, తెలియకుండా ఏది మన ఇప్పుడు కొత్తగా నెట్ఫ్లిక్స్ని కూడా వేరే ఏదో స్ట్రీమింగ్ ఛానల్లో చూస్తున్నారు అందరూ. అలా చూస్తున్నాం కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను షేర్ చేసుకున్నాను అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.